మోపి నరకం చూపించి మహానాయకుడిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారిని ఆత్మహత్య చేసేటటువంటి విధంగా చేసినందుకు గొడ్డలి పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా నిరంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రమ్య లాంటి ఒక అమాయక యువతిని హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ అంటాం. పలేబనేరులో బాగా చదువుకుంటా ఉంది. తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి పాపకి మంచి మార్కులు రాలేవు అని చెప్పి ఒక మైనారిటీ యువతిని, మిస్బా అనేటువంటి ఒక యువతని వాళ్ళను పోగొట్టుకున్నటువంటి విధంగా చేసినందుకు మీ పార్టీని గొడ్డలి పార్టీ అని కూడా అంటాం. ఇటువంటి నీచ సంస్కృతితో ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల విధ్వంసాలకు, అనేక రకాల కుట్రలకు, కుతంత్రాలకు మారు పేరుగున్నటువంటి ఈ వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అనకుండా ఏమనాలో